ఎన్నికల వేళ అసోం రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. వీరిలో 3 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఉండడం విశేషం. అలాగే మరో 2 సిట్టింగ్ ఎంపీల కుమారులకు కూడా తొలి జాబితాలో చోటు లభించింది. కాగా హిమంత 5 ఏళ్ల పాలనతో అసోం ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో ఈసారి గెలుపు తమదే అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 2 నెలల్లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. కొంతకాలంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాగా ఈ కసరత్తు తాజాగా ఒక కొలిక్కొచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అలాగే అసోం వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న కేసీ వేణుగోపాల్ కొంతమంది అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 42 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితా ఇదే. కాగా కాంగ్రెస్ తొలి జాబితాలో అనేక మంది ప్రముఖులున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, మరో సీనియర్ నాయకుడు దేబబ్రత సైకియా, మరో ప్రముఖ నేత దిగంతా బర్మన్ పేర్లు తొలి జాబితాలో చోటు చేసుకున్నాయి. కాగా గౌరవ్ గొగోయ్ జోర్హాట్ సెగ్మెంట్ నుంచి, దేబబ్రత సైకియా నజ్రియా సీటు నుంచి, అలాగే దిగంతా బర్మన్ బర్కెట్రీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి ఒక విశేషం ఉంది. ఈ ముగ్గురు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. అంతేకాదు ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు కావడం మరో విశేషం. గౌరవ్ గొగోయ్ మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు. అలాగే దేబబ్రత సైకియా మరో మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుడు. ఇక చివరిగా దిగంతా బర్మన్ మరో మాజీ ముఖ్యమంత్రి భూమిదార్ బర్మన్ కుమారుడు. అలాగే మరో 2 రాజకీయ వారసులకు కూడా కాంగ్రెస్ తొలి జాబితాలో చోటు లభించింది. లోక్సభ సభ్యుడు రకీబుల్ హుస్సేన్ కుమారుడు తంజిల్ హుస్సేన్, అలాగే మరో లోక్సభ సభ్యుడు బర్డోలి కుమారుడు ప్రతీక్ బర్డోలి పేర్లు కూడా తాజా జాబితాలో కనిపించాయి. వీరిలో తంజిల్ హుస్సేన్ సమాగురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అలాగే ప్రతీక్ బర్డోలికి మార్ఘెరితా నియోజకవర్గం కేటాయించారు. ఇదిలా ఉంటే త్వరలో మరికొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి అస్సాం పార్టీ సన్నద్ధమైంది. కాగా అసోం అసెంబ్లీలో మొత్తం 126 నియోజకవర్గాలున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ జాబితాపై అసోం ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కాంగ్రెస్ జాబితాలో ఎక్కువ మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారని ఆయన విమర్శించారు. 3 మాజీ ముఖ్యమంత్రుల కుమారులకు, అలాగే 2 సిట్టింగ్ ఎంపీల కుమారులకు తొలి జాబితాలో టికెట్లు లభించిన విషయాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ వారసులను ప్రోత్సహించడమే అసోం కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే అసోం కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రిందట సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టారు. భూపేన్ కుమార్ బోరా అంటే సాదాసీదా నాయకుడు కాదు. అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా బోరా పనిచేశారు. 2021 నుంచి 2025 వరకు అసోం పీసీసీ ప్రెసిడెంట్గా బోరా పనిచేశారు. అంతేకాదు 2 సార్లు ఎమ్మెల్యేగా భూపేన్ కుమార్ బోరా పనిచేశారు. అలాగే బోరాకు అసోం కాంగ్రెస్లో గుడ్విల్ ఉంది. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించిన వ్యూహకర్తగా బోరాకు పేరుంది. ఇదిలా ఉంటే భూపేన్ కుమార్ బోరా ఎపిసోడ్ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వరంలా మారింది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మాజీ ప్రెసిడెంట్కే ప్రాధాన్యం లేదన్నటువంటి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టిన వారం రోజుల్లోనే భూపేన్ కుమార్ బోరా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా బోరా బీజేపీలో చేరికను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపుకు గురైన బోరాకు తమ పార్టీ ప్రాధాన్యమిస్తుందని హిమంత వెల్లడించారు. అంతేకాదు బోరా సేవలను కమలం పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుందని ఆయన వెల్లడించారు. కాగా గతంలో బోరా ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనను మరోసారి పోటీ చేయించాలని అసోం బీజేపీ భావిస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు నమ్మే పరిస్థితిలో అసోం ప్రజలు లేరన్నారాయన. అయితే అసోం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి 5 ఏళ్ల కాలంలో సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాలం గడిపారని
కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఏది ఏమైనా అసోంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.